మీలో ఎవరైనా 2 ఈవెంట్సే క్వాలిఫై అయ్యి ఉంటే నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు ఒక 120 మార్కులు 122 మార్కులు అలా మంచిగా మీ మార్క్స్ వచ్చి కూడా ఒకవేళ 1-2 మార్క్స్తో జాబ్ మిస్ అయితే మీరు 3 ఈవెంట్స్ క్వాలిఫై అయ్యి ఉంటే మీకు ఏపీఎస్పీ ఏదో జాబ్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఉమెన్కి కానీ మెన్కి కానీ ఉమెన్కి ఎందుకంటే ఏపీఎస్పీ ఏఆర్ పోస్టులు అనేవి లేవు ఈసారి, కాబట్టి సివిలే ఉంది. మెన్కి కూడా అంతే. ఈ 2 ఈవెంట్లు పోస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఏం చేయాలంటే మీరు ఇదే లాస్ట్ నోటిఫికేషన్ అన్నట్టు గట్టి కష్టపడండి. ఎందుకంటే మీకు ఏపీఎస్పీ వాళ్ళ గ్రౌండ్ చేసలేరు. గ్రౌండ్ ఉంటే ఒకవేళ ఇది పోతే ఏపీఎస్పీ జాబ్ వస్తుందని అనుకుని ఉండొచ్చు, కాబట్టి లేదు. కాబట్టి చాలా హార్డ్గా ప్రిపేర్ అవ్వాలి, వాళ్ళకన్నా ఇంకొంచెం ఎక్కువ కష్టపడాలి. రేపు ఎన్ని మార్క్స్ వస్తాయో మనకు తెలియదు, కాబట్టి మీ బెస్ట్ ఇవ్వండి. చాలామంది రెండు ఈవెంట్సే మీరు క్వాలిఫై అయ్యారంటే దాని అర్థం ఏంటంటే మీకు ఇది మ్యాక్సిమం లాస్ట్ నోటిఫికేషన్ అయి ఉండొచ్చు, కొంచెం మీ ఏజ్ కూడా ఎక్కువ అయి ఉండొచ్చు. కాబట్టి కసిగా ఇదే లాస్ట్, ఇప్పటికి 2 ఇయర్స్ వెయిట్ చేశారు, ఇంకా మహా అయితే 2 మంత్స్ ఉంది. చాలా హార్డ్గా ప్రిపేర్ అవ్వండి. తర్వాత ఇప్పుడు ఎలాగో మీ ప్రిపరేషన్ అనేది మంచిగా ఉంది కాబట్టి మిగతా నోటిఫికేషన్స్ ఇప్పుడు ఏమున్నా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను మీకు. ఈ నోటిఫికేషన్ పడింది అప్లై చేసుకోండి అని. ప్రతి నోటిఫికేషన్ అప్లై చేయండి, ఎందుకంటే మనకి రేపు జాబ్ వస్తే రాందో అనేది మన చేతిలో లేదు. చాలా ఫ్యాక్టర్స్ అనేవి అవుతాయి. ఇప్పుడు మీలోనే చాలామంది 100 కానీ లాంగ్ జంప్ కానీ క్వాలిఫై అయ్యకుండా ఉంటారు. ఎందుకు క్వాలిఫై అవ్వలేదు? అది మన టైం అంతే. మీరు మీ బెస్టే చేస్తుంటారు, కానీ ఆ రోజు గ్రౌండ్ సిచ్యువేషన్స్ వల్ల లేకపోతే ఆ రోజు వాన పడడం వల్ల మీ హెల్త్ బాగా లేకపోవడం వల్లనో మీరు క్వాలిఫై అయ్యి ఉండరు. కాబట్టి అవన్నీ మనసులో గుర్తుపెట్టుకుని రేపు జాబ్ అనేది అల్టిమేట్గా ఫైనల్ లిస్ట్లో మన నేమ్ ఉండేదాకా మనకు తెలియదు ఆ జాబ్ మనకు వస్తో రాదో. కాబట్టి మీరు ఇప్పటి నుంచి ఏ నోటిఫికేషన్స్ పడినా ప్రతిదీ అప్లై చేసేయండి. మహా అయితే సెంట్రల్ జాబ్స్కి ఏం తేడా ఉంటుందంటే మన ప్రిపరేషన్కి దానికి ఒక ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. జనరల్ స్టడీస్ మీరు కానిస్టేబుల్కి మంచిగా ప్రిపేర్ అయితే సెంట్రల్ లెవెల్లో ఏ ఎగ్జామ్ మీకు కష్టం ఉండదు, అయిపోద్ది. ఒక్క ఇంగ్లీషు అర్థమెటిక్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్ అయిపోయాక కొంచెం ఇంప్రూవ్ చేసుకుందరు, పర్లేదు. అంతేగాని నోటిఫికేషన్స్ ఏ రాయను నేను వేస్తాయి కానిస్టేబులే కొడతాను, నేను యూనిఫామే నా ప్యాషన్ అనేది మాత్రం పిచ్చిగా ఆలోచనలు పెట్టుకోకుండా ప్రతి నోటిఫికేషన్ ఏది పడినా అప్లై చేయండి. రేపు రిజల్ట్ మనకు వచ్చేదాకా మనకు తెలియదు. ఎందుకంటే కొన్ని డిస్ట్రిక్ట్లో వేకెన్సీలు ఎక్కువ ఉంటాయి, కొన్ని డిస్ట్రిక్ట్లో వేకెన్సీలు తక్కువ ఉంటాయి. 1-2 మార్కుల్లో పోయేదానికి కూడా ఛాన్స్ ఉంది. కాబట్టి మీకు దేనికి అడ్వాంటేజ్ తీసుకొని దేన్ని ఇది చేసుకోవద్దు. మీ బెస్ట్ ఇవ్వండి, మంచిగా చదవండి. ఇప్పుడు ఏపీఎస్పీ వాళ్ళు అయినా కానీ వాళ్ళకి ఆల్రెడీ గ్రౌండ్ 70+ కానీ చేస్తుంటే వాళ్ళకి జాబ్ వచ్చేదానికి అవకాశం ఉంది. వాళ్ళు 1-2 సబ్జెక్టులు నెగ్లెక్ట్ చేసినా ఏపీఎస్పీ జాబ్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు. కానీ ఎవరైతే సివిల్కి ట్రై చేస్తున్నారో మీరు మాత్రం ఏ సబ్జెక్ట్ నెగ్లెక్ట్ అనేది చేయొద్దు. ఎందుకంటే మనం రేపు ఏదైనా హిస్టరీయో ఏదో పాలిటీ వదిలేస్తే ఆ సబ్జెక్ట్ చాలా ఈజీగా ఇచ్చారనుకోండి, మీరు చాలా మార్క్స్ అనేది కోల్పోతారు. కాబట్టి మీరు అసలు ఛాన్స్ తీసుకోవడానికే లేదు. ప్రతి ఒక్కరు ప్రతి సబ్జెక్టు 100% కవర్ చేయాల్సిందే. కవర్ చేయాల్సిందంటే అంతా అని కాదు, కనీసం మినిమం నేను ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాను, ఇంపార్టెంట్ టాపిక్స్ అవి అయినా కవర్ చేయగలగాలి టైం లేకుండా ఉంటే. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన కానిస్టేబుల్లో అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. దాని తర్వాత కరెంట్ అఫైర్స్ ఏంటంటే ఒక హార్ట్ లాగా అన్ని సబ్జెక్టులు లింక్ అయి ఉంటుంది. ఇప్పుడు మనకి ఎకానమీలో ఏం జరుగుతున్నా అది కరెంట్ రిలేటెడ్ వస్తుంది. ఇప్పుడు పాలిటీలో ఏదైనా కేసెస్ కానీ ఏదైనా ఆర్టికల్స్ రద్దు చేయడం కానీ అది కరెంట్ అఫైర్స్ కింద వస్తుంది. తర్వాత ఏదైనా స్టేట్స్ వాటిలో ఇష్యూస్ జరుగుతున్నా జాగ్రఫీ పరంగా కానీ అది కరెంట్ అఫైర్స్ వస్తుంది. కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేది కీ. యూట్యూబ్ నుంచి కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వచ్చా అని అడుగుతున్నారు, అది టైం వేస్ట్. యూట్యూబ్లో మీకు జస్ట్ 3 అవర్స్ వీడియోలో వాడు అన్ని కవర్ చేయలేడు. సెంట్రల్ జాబ్స్కి అయితే అవి పనికి వస్తాయి 1 లైనర్స్, కానీ స్టేట్ జాబ్స్లో 1 లైనర్స్ పనికిరావు. కాబట్టి ఏదైనా మ్యాగజైన్లు తీసుకొని చదవండి, మంత్లీ మ్యాగజైన్స్ ఖచ్చితంగా చదవండి. అసలు ఏమీ లేదన్నప్పుడు అప్పుడు 6 మంత్స్కి వెళ్ళండి, అంతేగాని కరెంట్ అఫైర్స్ నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు మాత్రం మీ 100% ఇస్తేనే మీకు జాబ్ వస్తుంది. అందుకని గుర్తుపెట్టుకొని మంచిగా ప్రిపేర్ అవ్వండి. నేను నెక్స్ట్ వీడియోస్ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే మీకు పాలిటీలో ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పలేదు, పాలిటీలో ఇంపార్టెంట్ టాపిక్స్, అర్థమెటిక్, రీజనింగ్లో ఇంపార్టెంట్ టాపిక్స్, టిప్స్, ట్రిక్స్ చెప్తాను. తర్వాత ప్రీవియస్ పేపర్స్ 2016, 2018 ప్రిలిమ్స్, మెయిన్స్, మొన్న జరిగిన ప్రిలిమ్స్, ఇవన్నీ అర్థమెటిక్, రీజనింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను ఈ ప్రీవియస్ పేపర్స్. మీరు అందరూ అడిగే ఇంకో క్వశ్చన్ ఏంటంటే అన్న ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అంటున్నారు. ఎగ్జామ్ డేట్ గురించి మీకు ఎందుకు? ఇప్పటికి 2 ఇయర్స్ వెయిట్ చేశారు, ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ డేట్ అని చెప్పి యూట్యూబ్లో ఆ కేసుల గురించి, హోంగార్డ్ కేసుల గురించి, ఇట్లన్నిటి గురించి మీకు ఎందుకు? మీకు కావాల్సింది ఒక పోస్ట్. మీరు యూట్యూబ్లో ఎవరెవరో ఏదేదో వీడియోలు పెడతా ఉన్నారని చెప్పి అన్నీ చూసేది, ఆ కేసులు చూసేది, ఇవన్నీ చూడడం వల్ల ఒక మంచి ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్ కూడా ఏమవుతాడంటే చీని అమ్మ ఇన్ని రోజులు ప్రిపేర్ అవుతున్నాను, ఏంద్రా ఇంకా ఈ నోటిఫికేషన్ ఏమో అవ్వదు అనే డిసప్పాయింట్ వస్తుంది. ఓపిక పెట్టారు కదా. ఇప్పుడు 100 మీటర్స్లో ఎవడు స్టార్టింగ్ ఎత్తుకున్నాడు అనేది ఉండదు, ఎవడైతే ఫినిషింగ్ లైన్లో ఫస్ట్ వస్తాడో వాడే ఫస్ట్. కాబట్టి ఇన్ని రోజులు మీరు ప్రిపరేషన్ చేశారు, మీరు ఫిలిమ్స్లో మార్క్స్ వచ్చాయి, మోడల్ టెస్ట్లో మార్క్స్ వచ్చాయి, నువ్వు తోపు సబ్జెక్ట్ ఇవన్నీ కాదు. రేపు జాబ్ కొడితేనే మనల్ని తోపు అంటారు. 1 మార్కుతో 6 మార్కుతో మిస్ అయినా జాబ్ రాలేదనే అంటారు. రేపు 1 మార్కుతో పోయిందిరా అని చెప్పి మనకేమి ఇంకో జాబ్ ఇవ్వరు. కాబట్టి మీరు ఈ అవుట్ సైడ్ నెగిటివిటీని అంతా పట్టించుకోవద్దు. మీ కాన్సన్ట్రేషన్ 2 మంత్స్ వెయిట్ చేశారు కదా, ఇంకొక మంత్ ఏం లేట్ అయితే మంచిదే కదా, రివిజన్కి ఇంకొంచెం ఎక్కువ అవుద్ది. కానీ నేను చెప్పేది ఏంటంటే ఫిబ్రవరి, మార్చ్ ఈ 2 మంత్సే డెడ్ లైన్ పెట్టుకోండి మీ సిలబస్ అంతా కంప్లీట్ చేసుకునేదానికి. ఏప్రిల్లో ఎగ్జామ్ అని చెప్పి మీరు మెంటల్గా ఫిక్స్ అవ్వండి. ఒకవేళ జరిగితే మీరు మంచిగా రాస్తారు, లేదంటే ఇంకొంచెం టైం, ఇంకొంచెం రివిజన్, ఇంకొంచెం సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకునేదానికి ఛాన్స్ ఉంటుంది. ఎవరైతే ఓపిక పడతారో వాళ్ళకి జాబ్ వస్తుంది. అంతేగాని మీరు ఫ్రస్ట్రేట్ అయిపోయి ఏంది ఈ నోటిఫికేషన్ ఇలా జరుగుతుందంటే
గవర్నమెంట్ మనం ప్రశ్నించగలుగుతామా? ప్రశ్నించలేము. ఇవన్నీ టైం వేస్ట్ అవ్వరాలు. యూట్యూబ్లో వాళ్ళు వీళ్ళు చేసేవన్నీ నమ్మొద్దు. మీకు ఏ అప్డేట్స్ కావాలన్నా నేను ఇస్తాను అన్నీ పర్ఫెక్ట్గా. మీరే యూట్యూబ్లో వీడియోలు సెర్చ్లు చేయాల్సిన అవసరం లేదు. మీరు టైం వేస్ట్ చేసుకోకుండా చదవండి. మనం నెక్స్ట్ చేసే వీడియోస్ వచ్చి ఇప్పుడు కానిస్టేబుల్ మెయిన్స్ ప్రిపరేషన్తోనే ఒక ఎస్ఐ అభ్యర్థి వాడు డిగ్రీ పాస్ అయినా లేకపోతే అసలు బిగినర్ అయినా అసలు ఎస్ఐ గురించి ఏ నాలెడ్జ్ లేకపోయినా ఎస్ఐ ఎలా ప్రిపేర్ అవ్వాలి, అది గ్రౌండ్ దగ్గర నుంచి ఎగ్జామ్ మెయిన్స్ వరకు ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పి కంప్లీట్ గైడెన్స్ నేను సిరీస్ స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ మండే నుంచి అలా వీడియోస్ స్టార్ట్ చేస్తాను. మీరు నాకు చేసే సపోర్ట్ ఏమైనా ఉందంటే ఎవరైనా ఎస్ఐ ఆస్పిరెంట్స్ ఉన్నా కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ ఉన్నా నన్ను సజెస్ట్ చేయండి. అనిల్ అన్న ఉన్నాడు, అతను వీడియోస్ చేస్తాడు అని చెప్పి సజెస్ట్ చేయండి, వాళ్ళకి షేర్ చేయండి. నేను నెక్స్ట్ వీక్ నుంచి ఇది ప్లాన్ చేస్తున్నాను. ఒక ఎస్ఐ అసలు ఏం తెలియని అభ్యర్థికి 100% నాలెడ్జ్, స్ట్రాటజీ, ప్రిపరేషన్ విధానాలు అన్నీ నేను సజెస్ట్ చేస్తాను. కోచింగ్ తీసుకోవాలా వద్దా, గ్రౌండ్ ఎలా చేయాలి, ప్రతిదీ నేను గైడెన్స్ ఇస్తాను. అందరికీ ఆల్ ద బెస్ట్. మంచిగా ప్రిపేర్ అవ్వండి.